అమరావతి రాజధానికి శాశ్వతంగా నిర్మించబోయే సచివాలయంలోని హెచ్ఓడి జీఏడీ టవర్స్ భవితవ్యాన్ని నిర్ణయించేందుకు సిఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఈ టవర్స్ బేస్మెంట్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఐఐటీ, ఎన్ఐటీ సంస్థలకు పరిశీలన బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. మొత్తం 5 బ్లాకులను 4 యూనిట్లుగా విభజించి ఆయా సంస్థలకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే చెన్నై ఐఐటీ, ఎన్ఐటీ వరంగల్ సంస్థలతో సంప్రదింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో 2 సంస్థలతో చర్చలు జరపనుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమరావతి రాజధాని పనులను పరిశీలించిన చంద్రబాబు సచివాలయంలో భాగమైన హెచ్ఓడి, జీఏడీ టవర్ల దుస్థితిని చూసి చెల్లించిపోయారు. ఈ టవర్లను పునరుద్దరించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ ఆయా టవర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంజనీరింగ్ అధికారులతో ఈ అంశాలపై సమీక్ష జరిపారు. చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ రాజుకు దీనికి సంబంధించిన ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. గత వైసీపీ ప్రభుత్వ రాజధాని విధ్వంస చర్యల కారణంగా నిర్మాణంలో ఉన్న టవర్స్ పనులు ఆగిపోయాయి. గత 5 ఏళ్లుగా పునాదులు నీళ్లలో నానుతున్నాయి. ఎంత మేరకు డ్యామేజ్ జరిగిందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని ఇప్పటికిప్పుడు పునరుద్దరించడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. నేల స్వభావం రీత్యా స్ట్రక్చరల్ స్టెబిలిటీని బట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఉండే జీఏడీ టవర్ను మాత్రం 45 అంతస్తులతో నిర్మించాల్సి ఉంటుంది. అత్యంత ఎత్తులో ఈ టవర్లను నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రపంచంలోనే అత్యంత దృఢమైన విధానంగా చెప్పుకునే డ్రాఫ్ట్ టెక్నాలజీతో భూగర్భ బేస్మెంట్ పనులు చేపట్టారు. ఈ జీఏడీ టవర్ల నిర్మాణాలకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కీలకమైన బేస్మెంట్, బిలో బేస్మెంట్ పనులు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ముందుగా శాశ్వత రాజధాని నిర్మాణ పనులనే అడ్డుకుంది. 25% పురోగతి లేవన్న సాకుతో వీటి పనులను నిలిపివేయించింది. దీంతో గత 5 ఏళ్లుగా నీళ్లలో నానుతున్న ఈ టవర్లు బేస్మెంట్ దృఢంగా ఉందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారుల పరిశీలన మేరకు కాంక్రీట్ అంతా బాగానే ఉందని తెలుస్తోంది. కానీ లోపల ఉన్న ఇనుము ఎలా ఉందన్నది తెలియదు. కాబట్టి ఈ నిర్మాణాల పటిష్టత గురించి తెలుసుకునేందుకు సిఆర్డీఏ అధికారులు ఐఐటీ, ఎన్ఐటీ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు.